ఇక శాసనసభలో ఫార్ములా కార్ రేస్ మీద చర్చ జరపాలంటే కాంగ్రెస్ పారిపోతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఫార్ములా కేసు మీద ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఫార్ములా కార్ రేస్ కేసు మీద చర్చ జరిగిన తర్వాతే మిగిలిన అంశాల మీద చర్చ జరగాలన్నారు. శాసనసభలో ప్రభుత్వం తమ గొంతు నొక్కేస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతున్నాయని కేటీఆర్ మీద కేసు పెట్టారని విమర్శించారు. ప్రయత్నాలు చేసిండ్రు. ఏడాదంతా వెతికినా కొండను దొబ్బినా ఎలక దొరకలేదు, దాని తోక దొరకలేదు, దాని ఒక ఈక కూడా దొరకలేదు వీళ్ళకి. ఫార్ములా ఈ కేసులో ఏదో 50 కోట్లు 45 కోట్లు 55 కోట్లు బయటికి పోయినా ఎవరికో పంపినరు అని చెప్పి ప్రచారం చేసిండ్రు. దాని మీద మేము స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా డిమాండ్ చేసిండు, శాసనసభలోనే డిమాండ్ చేసిండు. ఒకవేళ మీరు నేనేదో తప్పు చేసినా అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఈ శాసనసభలో చర్చ పెట్టండి, నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వం నా పైన ఏం ఆరోపణ చేస్తుందో, నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పి చెప్పదలుచుకుందో, ఎక్కడ ఒక రూపాయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పదలుచుకుందో, వాస్తవానికి కూడా అది కేటీఆర్ గారు అడిగింది న్యాయమైన కోరిక. దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రండల్లాగా పారిపోతున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయడం చేతగాక పాలన గాలి కొదిలేసి కేసులంటూ విచారణ కమిషన్లంటూ కాలం వెలగక్కుతున్న సంగతి తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కక్షతోటి ఆయన గొంతు నొక్కటానికి ఇవాళ ఒక అక్రమ కేసు పేరు మీద భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ కేటీఆర్ గారు 4వసారి ఎమ్మెల్యే. ఇవాళ గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి అక్రమ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నిన్న ఇష్యూ చేయడం జరిగింది. మేము అందుకే కేటీఆర్ గారు కూడా మొన్న నుంచి చెప్తా ఉన్నాడు, ఈ కార్ రేసింగ్ లో ఏమీ లేదు, అదంతా గుట్టిది, తప్పకుండా ఈ అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఈ రేవంత్ రెడ్డి యొక్క కక్షపూరిత వైఖరి ఏందో సమాజానికి కూడా తెలవాలి.